తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్స్ మరెక్కడా లేవని చెప్పాలి. ఫలానా అక్షరంతో టైటిల్ మొదలైతే సినిమా హిట్, ఫలానా రోజున సినిమాని విడుదల చేస్తే బాగా ఆడుతుంది అని ఇలా ఎన్నో సెంటిమెంట్స్ ఉన్నాయి. అలాగే తెలుగు సినిమా చరిత్రలో ఏప్రిల్ 28కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజున విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా సూపర్ హిట్ అవుతాయనే ఓ బలమైన సెంటిమెంట్ ఉంది. దాన్ని నిజం చేస్తూ ఆ రోజు విడుదలైన చిత్రాలు హిట్ కావడంతో సినిమా జనంలో ఆ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. అందుకే ఇప్పటికీ వీలైతే ఏప్రిల్ 28న చిత్రాలు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఏప్రిల్ 28వ తేదీకి అంత క్రేజ్ రావడానికి కారణం నటరత్న ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అడవి రాముడు చిత్రం 1977 ఏప్రిల్ 28న విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. ఈనాటికి చెరిగిపోని తరిగిపోని పలు రికార్డులు నెలకొల్పింది. ఏప్రిల్ 28న ఏ చిత్రాలు విడుదలయ్యాయో, ఎంతటి విజయం సాధించాయో ఈ వీడియోలో చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ కెరీర్లో తొలి సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం అడవి రాముడు. అలాగే పాండవ వనవాసం చిత్రంతో అప్రెంటిస్ డైరెక్టర్గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి దర్శకుడై దర్శకేంద్రుడిగా ఎదిగిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించడం అడవి రాముడు చిత్రంతోనే ప్రారంభం. ఈ సినిమాలోనే జయప్రద తొలిసారిగా ఎన్టీఆర్తో కలిసి నటించారు. జయసుధ మరో నాయిక. తెలుగునాట స్టూడియో అవసరం లేకుండా రూపొందించిన చిత్రం అడవి రాముడు. ఎన్టీఆర్ను కొన్ని పౌరాణిక గెటప్స్లో చూపించాలని రాఘవేంద్రరావు ఉబలాట పడ్డారు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాటలో ఎన్టీఆర్తో వాల్మీకి, శ్రీరాముడు, ఏకలవ్య గెటప్పులు వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే రోజున ఎన్టీఆర్ శ్రీరాముడి గెటప్లో ఉండడం విశేషం. ఆ గెటప్లో ఉండగానే చిత్రం షూటింగ్ ముగింపుకు సూచనగా గుమ్మడికాయ కొట్టడం మరింత విశేషం. 1977 ఏప్రిల్ 28న విడుదలైన అడవి రాముడు సంచలన విజయంతో ఆ సినిమాకు పనిచేసిన అనేక మంది సక్సెస్ బాట పట్టారు. జయసుధ, జయప్రద ఈ సినిమాతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. దర్శకుడు రాఘవేంద్రరావు రాత్రికి రాత్రి టాప్ డైరెక్టర్స్ లిస్టులో ఒకరిగా ఎదిగారు. ఈ చిత్రానికి రచన చేసిన జంధ్యాల స్టార్ రైటర్ అయ్యారు. ₹1,00,00,000 పాటగా అందరూ పేర్కొనే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి సహా అద్భుతమైన పాటలు రాసిన గీత రచయిత వేటూరి చకచకా 10 మెట్లు పైకెక్కేశారు. డాన్స్ మాస్టర్ సలీం బిజీ అయ్యారు. నష్టాలు భరించలేక ఈ సంస్థను మూసేయాల్సిందే అనుకుంటున్న తరుణంలో లక్ష్మీ ఫిల్మ్స్ పంపిణీ సంస్థ చివరి ప్రయత్నంగా అడవి రాముడు చిత్రాన్ని పంపిణీ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సంస్థ జాతకమే మారిపోయింది. లవకుశ చిత్రం తర్వాత తొలి విడతలో అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రం అడవి రాముడు. 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ఆంధ్రాలో విజయవాడ, రాయలసీమలో కర్నూలు, ఉత్తరాంధ్రలో వైజాగ్లో, నైజాంలో హైదరాబాద్లో ఇలా 4 ముఖ్యమైన కేంద్రాల్లో 365 రోజులు ఆడిన ఏకైక చిత్రం అడవి రాముడు. నట సామర టక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో ఏప్రిల్ 28న విడుదలైన చిత్రాలు 2 ఉన్నాయి. ఒకటి అనార్కలి, మరొకటి సెక్రటరీ. 1955లో వచ్చిన అనార్కలి చిత్రంలో టైటిల్ పాత్రను అంజలీదేవి పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 3 విషాదాంత ప్రేమ కథలు లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి. తెలుగులో సినిమాలుగా రూపొందిన ఈ మూడింటిలోనూ హీరోగా అక్కినేని నటించి భగ్న ప్రేమికుడి పాత్రలకు తనకు తానే సాటి అనిపించుకున్నారు. అనార్కలి చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు. ఆయన అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. ఇక సెక్రటరీ చిత్ర విషయానికి వస్తే అక్కినేని అభిరుచితో దగ్గరుండి కట్టుకున్న అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న తొలి చిత్రం ఇది. 1976 జనవరి 14న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి ఒకే ఫ్లోర్ సిద్ధమైంది. అందులోనే భారీ సెట్ వేసి సెక్రటరీ చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత రామానాయుడు. వాడిశ్రీ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. 57 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేసి
1976 ఏప్రిల్ 28న విడుదల చేశారు. అయితే సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో ఆశించిన విజయం సాధించలేదు. కాకపోతే రిపీట్ రన్లో మంచి వసూళ్లు సాధించింది. సెక్రటరీ చిత్రం కూడా ఏప్రిల్ 28న విడుదలైనా ఆశించిన విజయం సాధించకపోవడంతో అడవిరాముడు చిత్రం ఘన విజయంతోనే ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత వచ్చింది. ఆ రోజున తమ సినిమా విడుదల చేస్తే హిట్ ఖాయం అనే సెంటిమెంట్ మొదలైంది. అయితే అంతకుముందు ఏప్రిల్ 28న విడుదలైన చిత్రాలు, విజయం సాధించిన చిత్రాలు ఏమీ లేవా అంటే అనే సందేహం మీకు కలగవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు నటించిన అడవి సింహాల చిత్రం కూడా 1983 ఏప్రిల్ 28న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. దీనికి కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకుడు. అడవి సింహాల చిత్రం ఆ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన శ్రీదేవి, కృష్ణరాజు పక్కన జయప్రద నటించారు. తెలుగుతో పాటు హిందీలోనూ జానీ దోస్త్ పేరుతో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ధర్మేంద్ర, జితేంద్ర హిందీలో నటించారు. 2 భాషల్లోనూ ఈ చిత్రం హిట్. అలాగే కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన శుభ సంకల్పం చిత్రం కూడా 30 ఏళ్ల క్రితం ఏప్రిల్ 20న విడుదలయ్యింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రంతోనే నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు కె విశ్వనాథ్. ఆమని, ప్రియారామన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. శుభ సంకల్పం చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కానీ ఈ సినిమా తర్వాత విశ్వనాథ్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు లేడనే కొరతను ఆయన తీర్చారు. అలాగే మహేష్ నటించిన పోకిరి చిత్రం కూడా ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రతి నటుడి కెరీర్లో మలుపు తిప్పే చిత్రం ఒకటి ఉంటుంది. అలాగే మహేష్ కెరీర్లోనూ మేలి మలుపు పోకిరి. ఈ సినిమాకు ముందు అందరూ మహేష్ను ప్రిన్స్ అని పిలిచేవారు. పోకిరి చిత్రం తర్వాత ఆయన సూపర్ స్టార్ అయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్ బహుముఖ ప్రజ్ఞ, మహేష్ యాక్టింగ్, ఇలియానా అందాలు, బ్రహ్మానందం, ఆలీ కామెడీ, మణిశర్మ పాటలు పోకిరి చిత్రాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. 18 ఏళ్ల క్రితం ప్రతి చిన్న పిల్లవాడి నోటి వెంట కూడా ఇదే డైలాగ్ వినిపించేది. ఆ డైలాగ్ ఎంత వైరల్ అయిందంటే అప్పుడే కాదు, 28 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఈ డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఏ ముహూర్తంలో మహేష్తో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ డైలాగ్ చెప్పించారో కానీ పోకిరి దెబ్బకి పాత రికార్డ్స్ అన్నీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యాయి. హాస్య నటుడు ఆలీని హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టిన యమలీల చిత్రం కూడా ఏప్రిల్ 28న విడుదలయ్యింది. ఇందులో హీరోయిన్గా ఇంద్రజ నటించారు. యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం నవ్వించారు. సూపర్ స్టార్ కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్ అయింది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి 1994లో చేసిన మ్యాజిక్తో యమలీల చిత్రం సూపర్ హిట్ అయింది. RRR చిత్రం కంటే ముందు ఇండియన్ బాక్స్ ఆఫీసును షేక్ చేసిన తెలుగు సినిమా బాహుబలి 2 రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫాంటసీ వార్ చిత్రం హీరో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ని చేసింది. అడవిరాముడు చిత్రం విడుదలైన సరిగ్గా 40 ఏళ్లకు అంటే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అయింది. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకుడు కావడం గమనార్హం. ఒక రీజనల్ సినిమాకు 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ బౌండరీలను దాటి ఆడియన్స్ను బాహుబలి 2 ఎంటర్టైన్ చేసింది. ఈనాటికి బాహుబలి 2 టాప్ గ్రాసర్గా నిలిచే ఉంది. ఏప్రిల్ 28న విడుదలైన చిత్రాల్లో ఫ్లాప్ అయినవి లేవా అంటే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం గురించి చెప్పాలి. 2023లో విడుదలైన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తయారై అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడింది. ఏప్రిల్ 28 ఎన్టీఆర్ హీరో కృష్ణలకు కలిసి వచ్చింది. కానీ అక్కినేనికి ఆయన మనవడు అఖిల్కు కలిసి రాలేదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.